విశేషం ఏంటంటే ఆదివాసీ దినోత్సవం ఆదివాసీలు మాత్రమే కాదు, ఆదివాసీలకు సంఘీభావం వ్యక్తం చేసేవాళ్ళు మాత్రమే కాదు, కార్పొరేట్లు కూడా జరుపుకుంటున్నారు. ఇవాళ కార్పొరేట్లు కూడా ఆదివాసీ దినోత్సవం జరుపుతారు. అడవిలోకి పోయి వాళ్ళకు సంబంధించిన ఒక తలపాగా ధరించో, మెడలో ఒకటి వాళ్ళకు సంబంధించింది ధరించో, లేదా వాళ్ళ వాయిద్యం ఒకటి వాయించో, లేకపోతే అరకులోకి వెళ్ళి ఒక కాఫీ తాగో. వాళ్ళ చంద్రబాబు నాయుడు అరకు వెళ్ళి అక్కడ కాఫీ తాగాడు. ఆ కాఫీ ఎంత గొప్పదో చెప్తాడు ఆయన. ఆయన కాఫీ తాగడానికి వెళ్ళాడా, అరకులో ఎన్ని గనులున్నాయో చూడడానికి వెళ్ళాడా అనేటువంటిది ఇవాళ మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం. ఎవరైనా ఆదివాసీ దినోత్సవం ఎవరైనా జరపవచ్చు కావచ్చు, కానీ ఆదివాసీల వనరులను దోచుకోవడానికి వెళ్ళిన వాళ్ళు జరపడానికి, ఆదివాసీల వనరులు, ఆదివాసీల సంస్కృతి, ఆదివాసీల ఉద్యమాలన్నింటినీ కూడా అవి పరిరక్షించబడాలి అనేటువంటి ఉద్దేశంతో చేసేటటువంటి పనులకు మధ్యన చాలా వ్యత్యాసం ఉంది. కనుక ఇది అర్థం చేసుకుంటే ఇవాళ క్రమక్రమంగా కొల్లగొట్టుతూ వస్తూ ఉంటే భూసారమంతా దోచిన తర్వాత, మనుషులలో ఉండే సారమంతా దోచిన తర్వాత, సంస్కృతిలో ఉండే సారమంతా దోచిన తర్వాత కేవలం అడవులల్లో మాత్రమే ఇంకా భూమిలో సారం ఉన్నది. అడవులల్లో మాత్రమే, ఆ భూమిలో మాత్రమే గనులో, ఖనిజాలో, ఇంకా సంపదలో ఉన్నాయి. ఆ సంపదలన్నీ దోచుకోవడానికి వాళ్ళ కొత్త ఎత్తులు వేసేటటువంటి పని నడుస్తూ ఉన్నది. ఇవాళనే కాదు, ఇందాక గోపీనాథ్ చెప్పాడు, వేల సంవత్సరాల నుంచి అక్కడ భూ సంపదను దోచుకోవడానికి రకరకాల ఎత్తులు వేస్తూనే ఉన్నారు. ఈ వేల సంవత్సరాల నుంచి కూడా ఆదివాసీలు తమ సంపదను కాపాడుకోవడానికి ప్రాణాలొడ్డుతూ యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆ యుద్ధంలో అనేక మంది చనిపోతూనే ఉన్నారు. చనిపోతున్నప్పుడల్లా ఆ ఉద్యమాల్ని సంరక్షించడానికి నగరాల్లోనో లేదా పట్టణాల్లోనో ఉండేటటువంటి మేధావులైనటువంటి వాళ్ళు, హక్కులకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆదివాసీల్ని ప్రేమించినటువంటి వాళ్ళు, ఆదివాసీ సంస్కృతుల్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు అండగా నిలబడి ఉంటున్నారు. అక్కడ ఒక పోరాటం జరుగుతున్నది, ఒక దోపిడీ జరుగుతున్నది. ఆ పోరాటంలో, ఆ దోపిడీలో పౌర సమాజం ఎటువైపు నిలబడాలి అనేటువంటి దశ వచ్చేసరికి గతం కంటే ఇవాళ క్రమక్రమంగా ఇంకా దూరం జరిగినటువంటి పరిస్థితి నాకు కనబడుతూ ఉన్నది. గతంలో కనీసం పౌర సమాజానికి, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు పౌర సమాజానికి అడవి మీద ఒక గ్లామర్, ఒక ఆకర్షణ ఉండేది. అడవిలో ఉద్యమాలు జరుగుతున్నాయి, ఆదివాసీలు, గూడాలు, గోండులు, వీళ్ళకి సంబంధించినటువంటి సంస్కృతులు, పండగలు, వాళ్ళ హక్కులు, వాటి కోసం జరిగేటటువంటి ఉద్యమాల పట్ల ఒక ప్రేమ, అక్కడ ఉండేటటువంటి అడవుల సంపదల మీద ఒక అవగాహన, ఇవన్నీ కూడా ఆ రోజులలో ఉండే. క్రమక్రమంగా ఇవాళ ఏమైంది అని అంటే, ఎవరైనా యువకుల్ని పట్టుకొని వీరు ఆదివాసీల గురించి మాట్లాడితే ఆదివాసీలు ఎవరు అనే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. గూడాల నుంచి గ్రామాలని విడదీశారు, గ్రామాల నుంచి పట్టణాలని విడదీశారు, పట్టణాల నుంచి నగరాలని విడదీశారు. నగరాలలో ఉండేటటువంటి యువకుల్ని వాళ్ళ కుటుంబాల్లో ఉండేటటువంటి పెద్దవాళ్ళ నుంచి విడదీశారు, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి విడదీశారు, వాళ్ళకు సంబంధించిన చదువుల నుంచి, కాలేజీల నుంచి కూడా విడదీశారు. విడదీసి యువకులంతా ఎక్కడ బంధించారు, ఎక్కడ కట్టారు, ఏ జైల్లో కట్టారు అని అంటే కేవలం 6 అంగుళాల జైల్లో వాళ్ళను బంధించారు. ఇవాళ 6 అంగుళాల జైల్లో వాళ్ళను బంధించిన తర్వాత వాళ్ళకి ఇంకా లోకమేమి కనబడదు. అట్లాంటి దశలో ఇవాళ ఆదివాసీ దినోత్సవం జరుగుతూ ఉన్నది. ఆదివాసీ దినోత్సవం జరుగుతూ ఉన్నప్పుడు ఇవాళ వాళ్ళు కూడా ఏ పరికరంలోనో, ఏ సెల్ ఫోన్లోనో వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు కనబడేది ఆదివాసీ కాఫీ బాగుంటుందని మాత్రమే కనబడుతుంది తప్ప, ఆదివాసీలో వనరుల దోపిడీ జరుగుతుందని చెప్పే ఇట్లాంటి సభలు ఏవి కూడా అందులో వాళ్ళకు కనబడకపోవచ్చు, వాళ్ళు చూడకపోవచ్చు. కాబట్టి ఇవాళ జాగ్రత్తగా ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, ఉద్యమాల్ని అభిమానించేటటువంటి సంఘాలు, ఆదివాసీల్ని ప్రేమించేటటువంటి సంఘాలు ఇవాళ తిరిగి మన కర్తవ్యాల్ని నిర్ణయించుకొని ఆ యువకుల దగ్గరికే లేదా ఆ విడదీయబడినటువంటి సమాజాన్ని కలపడం కోసం
మళ్ళీ ఒక ఉద్యమం లాంటిది చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి ఉద్యమంలో భాగమే ఈ సదస్సు అని నేను అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత రేపు ర్యాలీ కూడా జరగనిస్తే, ర్యాలీ జరిగితే బహుశా ఆ ర్యాలీ జరుగుతుందని ఆశిద్దాం. అట్లా జరిగితే గనక ఆ ర్యాలీ వల్ల ఈ యువకులకు కనీసం ఇట్లాంటి ఒక అవసరం ఉంది అనేటువంటి విషయం వాళ్ళ దాకా చేరేటటువంటి అవకాశం ఉంటుంది. దానికోసం రేపు ర్యాలీ జరపాలి. కాబట్టి దీని వెనక ఏమేమి ఉంటాయి అని అంటే, క్రమక్రమంగా ఎవరికీ పట్టింపు లేని అంశంగా మార్చి కేవలం కార్పొరేట్లు మాత్రమే పట్టించుకునేటట్టుగా చేసి వాళ్ళు మాత్రమే అడవులోకి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి సంపదనంతా దోచుకొని వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లనే వాళ్ళ సినిమాలలో ఎవడైతే సంపదను దోచుకొని పోతాడో, ఎవడైనా అకస్మాత్తుగా బాగా సంపాదించి ఆ వనరులన్నీ దోచుకొని, కలపను దోచుకొని, అడవులలో ఉండేటటువంటి అన్ని దోచుకొని ఒక విలన్గా ఉంటూనే ఒక పెద్ద ధనవంతుడు అవుతాడో, ఒక కార్పొరేట్ అవుతాడో, వాడిని హీరోగా చేసేటటువంటి సినిమాలు వాళ్ళ ముందుకు వస్తున్నాయి. ఇవాళ పుష్ప అందరికీ తెలుసు. పుష్ప గురించి మాట్లాడవలసిన అవసరం లేదు, కానీ పుష్ప దోపిడీ చేసి గొప్పవాడైనటువంటి సందర్భం అందులో చూపెడతారు. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు క్రమక్రమంగా ఈ విడదీసేటటువంటి ప్రక్రియ ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. వయనాడులో జరిగినటువంటి అంశాలు గమనిస్తే మనకు అర్థమవుతుంది. పర్యావరణం మీద కమిటీలు వేస్తారు, కమిటీలు నివేదికలు ఇస్తాయి. ఆ నివేదికలు ఎక్కడికక్కడ అనేక కారణాల వల్ల లేదా అభివృద్ధి పేరుతో వాటన్నిటిని కూడా పక్కకు పెడతారు. పెట్టిన తర్వాత ఎప్పుడు వాళ్ళకు గుర్తొస్తుంది అని అంటే, అక్కడ గ్రామాలన్నీ కొట్టుకుపోయిన తర్వాత ఆ నివేదికలు మళ్ళీ ఇవాళ 4 ఏళ్ల కిందో 5 ఏళ్ల కిందో ఇచ్చినటువంటి నివేదికల గురించి మనం ఆలోచించాల్సి ఉండే అని ఇవాళ మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడినప్పుడు మళ్ళీ అక్కడ ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని అయినటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్యన పరస్పరం ఆరోపణలు జరుగుతూ ఉంటాయి. ఇవాళ డెమోక్రసీ ఎక్కడి దాకా వచ్చింది అంటే, నేను దాని లోతుల్లోకి వెళ్ళను, కానీ ఎక్కడి దాకా వచ్చిందనంటే అది కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో కానీ, ఇక్కడ రాష్ట్రంలో అసెంబ్లీ కానీ, ఒకరి మీద ఆరోపణలు ఒకరు చేసుకోవడానికే 50 ఏళ్ళ నుంచి నువ్వేం చేసినావని చెప్పడానికే ఒక పార్టీ పనిచేస్తుంది. 10 ఏళ్ళ నుంచి నువ్వు ఎంత దోచుకున్నావని చెప్పడానికి ఇంకొక పార్టీ పనిచేస్తుంది. ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో ఆదివాసులలో ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో 150 మంది చనిపోతే, ఆ చనిపోయినటువంటి విషయం, ఎన్కౌంటర్ జరిగినటువంటి విషయం, వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు కొట్లాడుతున్నారు అనేటువంటి విషయం, అది ఎవరికి పట్టనటువంటి అంశంగా మార్చివేసినటువంటి దశ మనం సాంకేతిక మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి సాంకేతిక మాధ్యమాల దగ్గర నుంచి మళ్ళీ మనం మొదలుపెట్టి మనం ఏం చేస్తున్నాము, అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎన్ని రూపాలలో వీలైతే అన్ని రూపాలలో చెప్పడానికి ప్రయత్నం చేయాలి. వాళ్లకు దేశం అంటే, దేశభక్తి అంటే ఇవాళ ఏం కనబడుతున్నది అని అంటే, అడవులు కావాలి కానీ అడవుల్లో చెట్లు ఉండకూడదు. అడవులు కావాలి, అడవుల్లో జీవరాశిగా ఉండేటటువంటి ఆదివాసీలు బతకకూడదు. గ్రామాలు కావాలి, గ్రామాల్లో మనుషులు ఉండకూడదు. నగరాలు కావాలి, నగరాల్లో కేవలం సెల్ ఫోన్లు చూసేవాళ్ళు మాత్రమే ఉండాలి. 5 ఏళ్ళకు ఒకసారి ఓట్లు వేసేవాళ్ళు మాత్రమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా ఇట్లాంటి ఆలోచనలు చేస్తూ ఉంటే, ఎవరైనా ఇట్లాంటి సభలు పెట్టి ప్రతిఘటన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆదివాసీ హక్కుల గురించో, ప్రజల హక్కుల గురించో, పౌర హక్కుల గురించో చెబుతూ ఉంటే ఏం చేస్తారు అని అంటే, ఆ సభలకు అనుమతులు ఇవ్వకుండా, ఆ ర్యాలీలకు అనుమతి ఇవ్వకుండా, ఆ సభలకు వీలైతే అవేవి జరగకుండా, నలుగురు కూడకుండా చేసేటటువంటి, వాళ్ళను విచ్ఛిన్నం చేసేటటువంటి పని ఒకటి కొనసాగుతున్నది. ఇట్లా కొనసాగినప్పుడు మాత్రమే కార్పొరేట్లకు సంబంధించిన ఆ దోపిడీ యథేచ్ఛగా జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వాళ్ళు కార్పొరేట్లకు ఎక్కువ స్వేచ్ఛ, ప్రజలకు తక్కువ స్వేచ్ఛ, లేదా ప్రజల హక్కులన్నింటినీ మొత్తం కొల్లగొట్టి కార్పొరేట్ల చేతిలో పెట్టడం అనేటువంటిది ఇవాళ ప్రధానంగా సాగుతూ ఉన్నటువంటి స్థితి ఉంది. కాబట్టి వాళ్ళు మాత్రమే, వాళ్ళు ఇద్దరైనా సరే వాళ్ళే కనబడతారు తప్ప కోట్ల మంది అయినా సరే వీళ్ళు కనబడేటటువంటి పరిస్థితి లేదు. కానీ కోట్ల మంది తలుసుకున్నారు అనంటే బంగ్లాదేశ్ ఇక్కడ కూడా పునరావృతం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయం వాళ్ళకు ఒకరోజు కాకపోతే ఒకరోజు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది.
అయితే ఈ చైతన్యం తేవడానికి ఎక్కడికక్కడ ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడికక్కడ ఇట్లాంటి సభలు, ఇట్లాంటి చర్చలు, సదస్సులు ఇవన్నీ జరగవలసినటువంటి అవసరం ఉంది. తిరిగి ఎక్కడికక్కడ ఆదివాసీ దినోత్సవం రోజున ఒక రోజున మాత్రమే జరిగేటటువంటిది కాదు ఇది. దోపిడీ 365 రోజులు జరుగుతూ ఉంటే ఆదివాసీల్ని చంపడం, రకరకాల సైన్యాలు వెళ్ళి, రకరకాల ఆర్మీలు వెళ్ళి 365 రోజులు చంపుతూ ఉంటే ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఆదివాసీ దినోత్సవం జరుపుకున్నప్పుడు మాత్రమే ఇవి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటే ఆదివాసులకు ఏ మాత్రం న్యాయం జరిగే పరిస్థితి ఉండదు. కనుక మనలాగా ఉండేటటువంటి ఆలోచనా పరులు అందరూ కూడా 365 రోజులు ఆదివాసీ హక్కుల గురించి మాట్లాడేటటువంటి స్థితి నెలకొనాలని కోరుకుంటున్నాను. కాబట్టి దానికోసం మనం ఏమేం చెయ్యాలి అనేటువంటి అన్నీ కూడా చెయ్యాలి. జంతర్ మంతర్ దగ్గర ఒక చిన్న ప్రొటెస్ట్ జరిగితే ఏమి జరుగుతుంది అని ఒక మాట ఏదో వచ్చింది. కానీ జంతర్ మంతర్ దగ్గర జరగాలి. సుందరే భవన్ నుంచి ఇందిరా పార్క్ దాకా ర్యాలీ కూడా వెళ్ళాలి. ఎక్కడ దేన్ని తక్కువ చూడవలసినటువంటి అవసరం లేదు. వివిధ స్థాయిల్లో ప్రజల యొక్క ప్రతిఘటన ఇట్లా ఉంటుంది అనేటువంటి విషయం ఎప్పటికప్పుడు నిర్మించవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని ప్రదర్శించవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. అది సోషల్ మీడియాలో కావచ్చు, లేదా రోడ్ల మీద కావచ్చు, లేదా జంతర్ మంతర్ దగ్గర కావచ్చు. ఎక్కడైనా సరే ఈ ఆదివాసీ హక్కుల మీదనే కాదు, మొత్తం ప్రజాస్వామ్యం మీద ఒక దాడి జరుగుతూ ఉన్నప్పుడు ఆ దాడిని ప్రతిఘటించేటటువంటి ఒక ఉద్యమం కూడా నిర్మించబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్యమాన్ని కూడా ఇవాళ మనం అందరం బలపరచవలసినటువంటి అవసరం ఉంది. దానికి సంఘీభావంగా మనం అంతా నడవవలసినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ఆపరేషన్ కగార్ పేరుతోని ఇంకా ఇదే ఆఖరి యుద్ధం అనే పేరుతో వాళ్ళు ముందుకొస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఆఖరి యుద్ధము అని అంటే ఎవరి మీద ఆఖరి యుద్ధం? ఆ సంపదలు వాళ్ళ చేతిలోకి వచ్చినట్టే మాట్లాడేటటువంటి పరిస్థితులలోనే ఇది ఆఖరి యుద్ధం జరుగుతుంది. కనుక ఆఖరి యుద్ధం అనేటువంటిది ఉండదు అని నేను అనుకుంటున్నాను. అది తప్పకుండా అది నిరంతర యుద్ధంగా మాత్రమే ఉంటుంది తప్ప ఆఖరి యుద్ధంగా ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. ఎల్లప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు దోపిడీ చేసినన్ని రోజులు తప్పకుండా ఆదివాసీలైనా, ప్రజలైనా, ప్రజాస్వామికవాదులైనా తప్పకుండా తిరగబడుతూ ఉంటారు. ప్రతిఘటనోద్యమాలు నిర్మిస్తూ ఉంటారు. అట్లా నిర్మించడానికి కవిత్వంలో అయితే ఎప్పటికప్పుడు చాలా సృజనాత్మకంగా ప్రజలతో, ప్రజల హక్కులతో, ఆదివాసీ హక్కులతో, ఆదివాసీ సంస్కృతులతో ఉంటారు. సంస్కృతులు అనేటువంటి కాపాడడానికి ఇవాళ చాలా ప్రయత్నాలు జరగవలసినటువంటి అవసరం ఉంది. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. సంస్కృతుల మీద ఇవాళ హిందూవాద శక్తులు లేదా బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ శక్తులు కూడా వనవాసాల్లోకి వెళ్ళి పనిచేస్తున్నటువంటి స్థితి ఒక 30-40 ఏళ్ల నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. ఇవాళ వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో పరోక్షకంగా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అక్కడ కాసేపటికి వాళ్ళు కొట్లాడినట్టే కనిపిస్తుంది. కానీ ఆ ఉద్యమాల ఆదివాసీలందరినీ కూడా సంస్కృతి పేరుతోని, జాతరల పేరుతోని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని ఓట్లు మాత్రమే వేయించుకొని అట్లా ఆదివాసీల మీద దోపిడీ దాడి జరిగేటటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనబడుతుంది. అట్లాంటి సంఘాలు కూడా చాలా పనిచేస్తూ ఉన్నాయి. వాటి పట్ల కూడా మెలకువగా ఉండి అవి ఏం చేస్తున్నాయి అనేటువంటిది కూడా ఎప్పటికప్పుడు చెప్పకపోతే ఆదివాసీలు కూడా అయోమయంలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళను ప్రేమిస్తారు, వీళ్ళను ప్రేమిస్తారు. వీళ్ళను ప్రేమించినప్పుడు హింస ఎదురవుతుంది, చావులు ఎదురవుతుంటాయి, నిర్బంధాలు ఎదురవుతుంటాయి, కేసులు ఎదురవుతుంటాయి. వాళ్ళను ప్రేమించినప్పుడు అవి జాతరలు ఎదురవుతుంటాయి, లేదా ఇంకా రకరకాల పద్ధతుల్లో వాళ్ళను ఆకర్షించేటటువంటి పనులలో వాళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తుంటారు. కానీ అసలు దారి దప్పదీస్తున్నది ఎవరు అనంటే ఇగో ఈ సంస్కృతి పేరుతోని అడవులలో, ఆదివాసీలలో పనిచేసే వాళ్ళే అసలు మోసం చేస్తున్నారు. ఆ మోసాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అట్లా అప్పుడు మాత్రమే ఆదివాసులు యథార్థం ఏంటిదో, వాస్తవం ఏంటిదో తెలుసుకొని తప్పకుండా ఈ ఉద్యమాలతో నడుస్తారు, ప్రజాస్వామిక ఉద్యమాలతో నడుస్తారు. ఇప్పుడు నడుస్తున్నటువంటి సందర్భం లేదా అంటే నడుస్తున్నది కావచ్చు. కానీ ఆ నడుస్తున్న దానికి ఇంకా సంఘీభావ ఉద్యమాలు కూడా పెరగవలసినటువంటి అవసరం ఉంది. ఆదివాసీలు కూడా ఒక ప్రాంతంలో కాకుండా ఎక్కడెక్కడ ఆదివాసీలు ఉన్నారో అన్ని చోట్లకు కూడా ఆ ఉద్యమాల యొక్క ప్రభావం పెరగవలసినటువంటి అవసరం ఉంది.
కాబట్టి సంఘటితంగా వీటన్నిటి పట్ల ఒక కర్తవ్య దీక్షతో ఒక నిబద్ధతతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి సదస్సులు కూడా అనేక చోట్ల జరగవలసినటువంటి అవసరం ఉంది. దానికోసం మనమందరం నిలబడదాం. ఆదివాసీ ఉద్యమాలు వర్ధిల్లాలి, ఆదివాసీ హక్కులు వర్ధిల్లాలి. నమస్తే.